శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తాం మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతం స్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాలిని. నా పేరు శ్రీదేవి. ప్రస్తుతం గురువుగారికి అనుకూల స్థితి లేకపోవడం వలన వారి ద్వారా ఈ వారం రాశి ఫలాలను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మే నెల 19వ తేదీ నుండి మే నెల 25వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులను ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశి. మేషరాశిలో బుధగ్రహం, ద్వితీయంలో రవి శుక్ర గురుగ్రహాలు, షష్టమంలో చంద్ర కేతు గ్రహాలు, లాభస్థానంలో శనిగ్రహం, వ్యయస్థానంలో కుజ రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి. కుంభరాశిలో శనిగ్రహం, ద్వితీయంలో కుజ రాహుగ్రహాలు, తృతీయంలో బుధగ్రహం, చతుర్థంలో రవి శుక్ర గురుగ్రహాలు, అష్టమంలో చంద్ర కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం ఈ రాశి వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారం ఈ రాశి వారికి కొంత మధ్యస్థ ఫలితాలే కనబడుతున్నాయి. అయితే రాశిలో శని ఉండటం అనేది కొంత అనుకూలమైన స్థితే. ఆ అనుకూలతలో కూడా చిన్న ఇబ్బంది ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో బాగానే ఉంటుంది, కానీ అవి అనుకున్నంత ప్రతిఫలించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి సరైన నిర్ణయం తీసుకోకపోవడం, ఒకవేళ తీసుకున్న దానిని అమలు చేయలేకపోవడం జరుగుతుంది. అలాగే ధనయోగాదులు సాధారణంగా ఉంటాయి. మనకు రావాల్సిన ధనాన్ని మనం తెచ్చుకోవాలంటే కూడా కొంచెం వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అంత తేలిగ్గా రాదు. అయితే ధనయోగాదులు ఉన్నట్టే ఉంటుంది. ఇలాగ ప్రతి విషయంలోనూ కనబడుతూనే ఉంటుంది, కానీ మన దాకా రావటం కష్టంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సాధారణ సఖ్యత ఉంటుంది. గృహ వాహన యోగాదులు బాగానే ఉన్నట్టు కనబడుతుంటుంది, కానీ దానిలో కూడా ఏదో ఒక సమస్య కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ కార్యక్రమాలు చేసుకోకుండా ఉండటమే మంచిది. ప్రయాణాలు ఎక్కువగా పెట్టుకోకపోవడం కూడా ఇంకా మంచిది. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలకు, ఏదైనా కొత్తగా నేర్చుకునే విషయాలకు అంత అనుకూలంగా అయితే లేదు. సంతానంతో కొంత ఇబ్బంది ఉంటుంది. సంతాన ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. అలాగే రుణబాధలు ఉంటూనే ఉంటాయి, కానీ కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేసినా ఏదో ఒక సమస్య అంటూ ఉంటూనే ఉంటుంది. అయితే ధనం తీసుకొని వెళ్ళినప్పటికీ కూడా పూర్తిగా చెల్లింపు చేయకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏదో ఒక విధంగా కనబడుతూనే ఉంటాయి. అంత పూర్తిగా అనుకూలత లేకుండా ఉండే పరిస్థితే ఉన్నది. భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత ఉంటుంది, సాధారణ స్థితే ఉంటుంది. అలాగే ఏదైనా కొత్తగా డిపాజిట్స్ చేయాలన్నా, కొనుగోలు చేయాలన్నా ఇది సరైన స్థితి కాదని తెలుస్తోంది. భాగ్యస్థితి అయితే అంత అనుకూలత లేదు. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగానే ఉన్నది. కొత్త ప్రయత్నాలు చేయడానికి ఆలోచించే పరిస్థితి అయితే ఉంటుంది. త్వరగా మోసపోయే పరిస్థితి కూడా కనపడుతుంది. ఉద్యోగ వ్యవహారాదులలో సాధారణ స్థితే ఉంటుంది. మనకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రావు, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. సాధారణంగా వచ్చే కీర్తి ప్రతిష్టలకి కూడా కొంత ప్రయాసపడవలసిన అవసరం ఉంటుంది. అలాగే ఖర్చు విషయానికి వస్తే ఈ వారం అధికంగానే ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది. అనవసరమైన ఖర్చులు చేసి ఇబ్బంది పడవలసి వస్తుంది. ఖర్చు పెట్టడం అవి ఉపయోగపడకపోవడం జరగవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండమని అర్థం. ఏదైనా కొత్తగా ఆలోచన చేసి వాటిని ప్రయత్నాలు చేయకపోవటం మంచిది. ఈ వారం రోజులు ఎవరిని నమ్మకుండా ఉండటమే మంచిది. సాధారణమైన ఖర్చులు, సాధారణమైన వ్యవహారాలు చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అనవసరమైన ఖర్చులకు పోతే ఇబ్బంది పడవలసి వస్తుంది. కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. ఈ వారం ఈ రాశి వారికి ఇంకా శుభలక్షణాలు, శుభ పరిస్థితులు కలగడానికి దత్తాత్రేయ స్వామి వారి ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే మరింత శుభ ఫలితాలని పొందవచ్చు. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.